ఇంకొక వారం 10 రోజుల్లో ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా పిడికిలు బిగించి గడగడ ఉనికిపోతుంటే చెయ్యి పిడికిలు ఇట్లా బిగించి పట్ట పళ్ళు కొరుకుతున్నాడు. అన్నా 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 అంటే కళ్ళెత్తి పచ్చగా కళ్ళు, ఒళ్ళు గొల్లైపోయింది పచ్చగా కళ్ళు. ఆ కళ్ళు పంపిస్తే స్పూన్ ఫీడింగ్, ఒకే ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే. స్పూన్ ఎంత? టీ స్పూన్. మెత్తగా అక్కలు ఏదైనా పంపిస్తే మెత్తగా వండి దాంతో 2 స్పూన్లు. ఆ 2 స్పూన్లు తినే దైవజనుడు ప్రభు కొరకు వెలిగిన తారది. ఆ 2 స్పూన్లు తిన్న వ్యక్తి పిడికిలు బిగించి పళ్ళు పట కొరికి అంటాడు, ప్రభు నన్ను ఒక్కసారి మరలా ఒక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపాలి. నేను అనేది ఆయన ఘనత కొరకు కాదే, ఆయన ఘనతను ఆశించేవాడైతే ఆయనకి దేవుడిచ్చిన ఈ పరిచర్యను బట్టి అతిశయించేవాడు. ఇంకా నేను ఎందుకు కష్టపడాలి, ఇంకెందుకు నేను శ్రమ పడాలి, ఇంకెందుకు నేను ఆహార విషయాలు తిరగాలి, నాకు ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత విస్తరణ నా దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను సుఖపడాలి అని అనుకునేవాడు. ఆయన మనసులో అది లేదు, నేను ప్రయాసపడాలి. అందుకే దేవుడు సన్మానించాడు యేసన్న గారిని.